ప్రార్థన చేసుకుందాం. భూమిని, ఆకాశముని, సర్వ సృష్టిని, సమస్త మానవులను సృజించిన సృష్టికర్తని దేవా, నీ ఘనమైన పాదాలు, గొప్ప పాదాలు నమస్కారం చేస్తున్నాం. పాపం చేతును, అపరాధం చేతును చచ్చిన మానవుల్ని బ్రతికించిన కొరకే పరలోకం విడిచిపెట్టి భూలోకానికి దిగివచ్చి మానవాళి పాపముల కొరకే సిలువ వేయబడి మరణించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్న దేవా, నీ ఘనమైన పాదాలకి, గొప్ప పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనులు మహిమరాజు సార్ నిలబెట్టుకొని నీ అద్భుతమైన సందేశం చేత మాట్లాడినావు. ఈ రోజు నుంచి ప్రభా, ప్రతి వారు కూడా నిన్ను నమ్మిన ప్రతి సంఘం నీ వచ్చేంత వరకు నీ సువార్తను ప్రకటించడానికి సాయం చేయండి. ఈరోజు 100% సంఘాలు సచ్చిన సంఘాలుగా ఉన్నారు నాయన. సంఘాల్లో క్రీస్తు లేడు, హృదయాల్లో క్రీస్తు లేడు నాయన. మరి తండ్రి, నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నుంచి అయినా హృదయంలోనికి నిన్ను చేర్చుకోవడానికి జక్కయ్య వలె, సమరయ స్త్రీ వలె మార్పు చెంది నీకు హృదయంలో స్థలం ఇచ్చి నీ పరలోకం కొరకు సిద్ధపడుతూ నీ వచ్చేంత వరకు సువార్తను ప్రకటించే భాగ్యం దయచేయండి. ముఖ్యంగా రెండో సందేశంగా దైవజనులు అబ్రాహం యోహానయ్య గారు నిలవబడి కైరవాడి సంఘ కాపరి, అలాగే నందవరంలో కూడా దేవుని సేవ జరిగిస్తున్న నీ దాసులను జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మతో అభిషేకించి నీవే మాట్లాడండి ప్రభా. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు అనేకులు మార్పు చెందడానికి, ఆ సందేశం ద్వారా అనేకులు ప్రభా పాపంలో, శాపం నుంచి విడుదల పొందడానికి నేను నీ కృపను చూపండి. క్రైస్తవులు ఏది చేయాలో ఏది చేయకూడదో నేటి వరకు తెలియదు. ఈ సందేశం చేత తెలుసుకొని ప్రభా నీ కొరకు జీవించడాన్ని కృపను చూపమని నాయన మరొకసారి పెద్దలు ఇమ్మానుయేలు సార్కి ఆరోగ్యం దయచండి, కుటుంబాన్ని దీవించండి, వచ్చిన దైవజనులను దీవించండి. పెసలు దిన సంఘానికి జ్ఞాపకం చేసుకొని నీ రాకడ ఎత్తబడడానికి ప్రభా నీ పిల్లలు నీ వాక్యం చేత పరిశుద్ధపరచుకొని నీ పరలోకాన్ని సిద్ధపడడాన్ని కృపను చూపి దైవజనులు నీ ఆత్మతో అభిషేకించి ఆయన తలం ప్రకారం కాకున్నట్లు నీ ఆత్మతో నింపి నీవే మాట్లాడి అనేకులు ప్రభా నీ వైపు మలిపించుకున్నామని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి రెండవ వర్తమానము అందించడానికి మన మధ్యలో దైవ సేవకులు, మరి కైరవాడి అండ్ నందవరంలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు యోహానయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య సందేశాన్ని అందిస్తూ ఉంటుండగా మనమందరూ కూడా శ్రద్ధగా విని దేవుని యొక్క మేలును, ఆశీర్వాదాలను పొందుకోవాలని చెప్పేసి మీకు అందరికి మనవి చేస్తూ ముందున్న సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తుంటున్నాను. యేసుక్రీస్తు నామమున మరొకసారి పెసలదిన్న గ్రామములో ఉన్నటువంటి దేవుని సంఘమునకు, గ్రామమునకు, గ్రామ ప్రజలకు, వేదికను అలంకరించిన దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ, సభా అధ్యక్షుల వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలండి. ఈ సమయంలో మరి ఇంతవరకు దేవుని దాసులు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడిన ప్రతి మాట మనం విన్నాం. విన్న తర్వాత అది మనలో ఏం చేయాలి అంటే కార్యరూపం దాల్చాలి. సో మొదటి రోజు మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఏంటి అంటే తీతు పత్రికలో రాయబడిన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు, తర్వాత మరి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టుగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. తరువాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. ఇంతవరకు నిన్న రాత్రి కొన్ని విషయాలను జ్ఞాపకం చేశాను. చాలా విషయాలు మనం విన్నాము. మనం ఎంతో ధన్యులమని కూడా, పెసలదిన్న సంఘములో ఉండే ప్రజలు ఎంతో ధన్యులని దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నా.
మందిరం లేని వాళ్ళు ఉన్నారు, సహవాసం లేని వాళ్ళు ఉన్నారు, సేవకులు లేని వాళ్ళు ఉన్నారు. దేవుడు మీకు మందిరం ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు. ప్రార్థన చేయడానికి మందిరాలు లేక ఉన్న వాళ్ళు ఉన్నారు, బోధించే బోధకులు లేని వారు ఉన్నారు, విశ్వాసులకు ఆత్మీయంగా భోజనం పెట్టే దైవ సేవకులు లేని స్థలాలు ఉన్నారు. ఏది ఏమైనా పెసలదిన్నె సంఘములో, పెసలదిన్నె గ్రామంలో వర్షం కురుస్తూనే ఉంది. ఏ వర్షం అంటే వాక్యం అనే వర్షం. వర్షం పడుతూనే ఉంది, కానీ సేద్యం అవుతూనే ఉంది, ఫలాలు మాత్రం ఫలించట్లేదు. అందుకనే దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి దినమందు దేవుని వాక్యంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మొదటి రోజున కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు నిన్నటి దినమందు కూడా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు అని. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్న మాట, మరి ఆయన ఏ ఏ పట్టణాలలో విస్తారమైన అద్భుతాలు చేశారో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని గద్దించాడు. అయ్యో కొరాజీనా, బెత్సైదా మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఇందురు అని. విమర్శ దినమందు అంటే తీర్పు దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని జ్ఞాపకం చేస్తున్నాడు. చివరికి ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండగా హఠాత్తుగా ఏమవుతాడంట? నాశనమవును. మరి ఈరోజు ఈ రాత్రి మొదటి ప్రసంగంలో సువార్త చెప్పే సంఘముగా మనము ఎదగాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు దేవుని దాసులు. నిన్న రాత్రికాల సమయంలో మనము పాంప్లెట్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఎన్నో కూడిక అని అయ్యా? 40వ కూడిక. నినివే పట్టణానికి యోనా వెళ్ళి ప్రకటన చేశాడు. దేవుని సేవకుడైన యోనా వెళ్ళి ప్రకటన చేశాడు. మీకు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, యోనా ఆ పట్టణములోనికి వెళ్ళి ఏం చెప్పాడు అంటే 40 రోజులకి ఈ పట్టణాన్ని ఏం చేస్తానన్నాడు? నాశనం చేస్తాను అన్నాడు. మీరు విన్నవే ఇవన్నీ, కొత్తవేమి కాదు. మనము బోధకులు బోధించేవి మీరు వినేవి. మాకంటే ఎక్కువ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంటే అనుభవం ఉంటుంది. ఒక సామెత ఏమంటారంటే, కొత్త డాక్టర్ కంటే పాత పేషెంటు, పాత రోగి, కొత్త డాక్టర్ కంటే పాత రోగి మేలంటే. ఎందుకంటే రోగికి అన్నీ అర్థమైపోయి ఉంటాయి. క్రోసిన్ అంటే ఏమి, అనాల్జిన్ అంటే ఏమి, నవాల్జిన్ అంటే ఏమి, సిట్రజిన్ అంటే ఏమి, డోలో 650 అంటే ఏమి. కొత్త డాక్టర్కి పేషెంట్ని చూసిన తర్వాత అర్థం కాదు. మళ్ళా డాక్టరే రోగిని అడుగుతాడు ఏమైంది నీకే అని. అప్పుడు అతడు చెబితే అప్పుడు మందులు రాస్తాడు. కానీ ఈ పాత పేషెంట్కి, పాత రోగికి ఏం అర్థమైంటుందంటే, నీవు ఇచ్చే ట్రీట్మెంట్ అంతా నాకు తెలుసు అయ్యా బాబు అని అనుకుంటాడు అనమాట. సో మాకంటే ఎక్కువగా మీకు బాగా తెలుసు కానీ బయటికి రాలేకపోతున్నాం. యోనా వెళ్ళి 40 రోజులకి పట్టణమును దేవుడు నాశనం చేయబోతున్నాడు అంటే 40 రోజులలో మొదటి రోజే నినివే పట్టణస్థులు ఏం చేశారంటే మారు మనసు పొందారు. ఇంకా 39 రోజులు ఉన్నాయి. వాళ్ళు ఒకవేళ ఇంకా సమయం ఉంది కదా అని అనుకోవచ్చు.
ఇంకా 39 రోజులు, మనకి ఇంకా 40 రోజులు చెప్పాడు కదా. మొదటి రోజే మనం ఇలా చేస్తే ఎందుకు అని అనుకోలేదు వాళ్ళు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఉపవాస దినాన్ని చాటింపచేసి, పరిపాలిస్తున్న సింహాసనం మీద ఉన్న రాజు కూడా ఈ మాటలు విని రాజవస్త్రాలు తీసేసి గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని బూడిదలో కూర్చుండి ఉపవాస దినాన్ని చాటింపజేసి, ఉపవాసం అంటే ఏంటి మరి? దేని కొరకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం అనేది ఎటువంటిది? ఇది ఒక ఆనవాయితీ, ఆచారం. అందుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 9 నుంచి అక్కడ 7, 8, 9 కలిసి ఉన్నాయి. ఏమని వ్రాయబడి ఉందంటే చూడండి ఒకసారి. మత్తయి సువార్త, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. అంతకంటే ముందు రాయబడిన మాట చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇప్పుడు మనం చేసేదంతా వ్యర్థారాధన. సంవత్సరానికి ఒక కూడి కంటే ఇది 39 అంటే 40 అనుకుందాం. 3 నెలలకు ఒక కూడి కంటే కూడా 3 నెలలకు ఒక కూడి కంటే కూడా 3 నెలలకు గాను ఒక్కొక్క నెలకు ఒక ఆత్మ రక్షించబడితే కూడా 3 నెలలకి 3 ఆత్మలు రక్షించబడితే కూడా ఎన్ని ఆత్మలైతే సంవత్సరానికి? అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యోనా 40 రోజులు అన్నాడు. మొదటి రోజే వాళ్ళు ఏం చేశారండి? మొదటి రోజే ఇందాక అయ్యగారు చెప్పారు. మనకి 40 సంవత్సరముల చరిత్ర అనుకుందామంటే మనకు అర్థమైనంత మట్టుకు మన ఊరిలో క్రైస్తవ్యము, దేవుడు, సంఘము, యేసు ప్రభు ఇవన్నీ కూడా 40 సంవత్సరాలే అనుకుందాం. ఈ 40 సంవత్సరాలలో మన సంఘము తరపున అంటే మన గ్రామము తరపున మనం ఇందాక అయ్యగారు చెప్పారు కదా, సువార్తను చెప్పే సంఘముగా మనం ఎదగాలి అని. 40 సంవత్సరాలలో మనము మన సంఘము ద్వారా బయట ప్రపంచానికి వెళ్ళి ఎప్పుడైనా సువార్త ప్రకటించామా? పోనీ మీరు వ్యక్తిగతంగా ఏమైనా సువార్త ప్రకటించారా? 40 సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం కదా, 30 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం కదా, 20 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం కదా, 10 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం కదా, 5 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం కదా, లేక 2-3 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం కదా. మరి మనము ఎప్పుడైనా సువార్తను ప్రకటించామా? బ్రదర్స్, పెద్దలు, సంఘ పెద్దలు, పురుషులు, స్త్రీలు, అమ్మోళ్ళు, మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళి సంఘము తరపున ప్రార్థన చేసుకొని సిద్ధపడి మనము రక్షణ పొందినట్లుగా అన్యజనులు కూడా, ప్రభుని ఎరుగని వారు కూడా రక్షణ పొందాలని ఎప్పుడైనా మనం సువార్త ప్రకటించామా? చెప్పండి, ఎప్పుడైనా సువార్త ప్రకటించారు? ఇక్కడ ఎంతసేపు ఉన్నా 3 నెలలకు ఒక మీటింగ్, 3 నెలలకు ఒక మీటింగ్ అనుకుంటూనే ఉన్నాం. కానీ మనం వింటున్నాం, కానీ విని దానిని అభివృద్ధిలోనికి తీసుకొని ఆత్మీయంగా మనము పరిపక్వత చెందలేకపోతున్నాం. వింటున్నాం కానీ కార్యం జరగట్లేదంటే విని వదిలిపెడుతున్నాం. ఏదో 3 నెలలకు ఒకసారి పని లేని వాళ్ళు మీటింగ్ పెడతారు కాబట్టి పోవాలా, కూర్చోవాలా, ఎందుకంటే అక్కడ భోజనం కూడా ఉంటుంది, భోజనం చేయాలా, రావాలా, 3 రోజులు కదా అనే వ్యవహార శైలి మన దగ్గర ఉంది.
సో దయచేసి నేను మీకు చెబుతున్న మాట ఏంటంటే, ఎప్పుడన్నా మీరు సువార్తను ప్రకటించారా? చెప్పండి ఒకసారి మీ సమాధానం. ప్రభు పక్షాన ఎక్కడైనా శ్రమపడ్డారా? హింసింపబడ్డారా? ఎంతసేపు ఉన్నా ఈడే గుండె నిండా ఇక్కడే అనుకుంటున్నాం కానీ బయటకు మాత్రం లేదు. రాజా నీ సన్నిధిలోనే, ఇక్కడే, బయట లేదు. ఈ 4 గోడల మధ్య ఉన్నాం కానీ బయటకు వెళ్ళట్లేదు. మరి నువ్వు క్రైస్తవుడుగా మారేది ఎప్పుడు? నేను మొదటి రోజు చెప్పాను కదా, ఏం చెప్పాను? పేరు చివరన తోకలెందుకు, ఊరి చివర మా పాకలెందుకు. ఇదే మన బతుకు. నేను ఉట్టిగా మాట్లాడట్లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయం ఏంటంటే, ఒకసారి మీరు పేతురు 2వ పత్రిక చూడండి. పత్రిక 2వ అధ్యాయములో 22వ వచనమును ఒకసారి మీరు చూడండి. 22వ వచనంలో ఏముందంటే, కుక్క ఏమంట అయ్యా, ఏమంట? గట్టి చెప్పాలి. ఏమంట? కుక్కల్ని చూసినారు మీరు? అయ్యా కుక్కల్ని చూసినారా? ఊరకనే చూసామనద్దండి. ఊరకనే చూసామంటే పప్పులో కాలేసినట్లు అంటారు కదా, అగ్గి దొక్కినట్లే మీరు. కుక్క స్వభావం ఏంటి తెలుసా? కుక్క తోక చక్కగా ఉంటుందా? కుక్క తోకని చక్కగిట్ట పట్టుకొని మళ్ళీ వదిలేయండి, మళ్ళీ ఏమవుతుంది? అది మళ్ళీ ఏమైపోతుంది? వంకర అయిపోతుంది. అంటే దాని తోక అనేది నిటారుగా ఎప్పుడు ఉండదు. మనిషి జీవితంలో కూడా కుక్క తోక వంకర అన్నట్టుగా వాడు ఎంత చెప్పినా అంతేరా, ఆమె ఎంత చెప్పినా అంతే, వాడు ఎంత చెప్పినా అంతే అని అంటారు. అంటే ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో, పందికి మైసూర్ శాండిల్ సబ్బు తీసుకొచ్చి స్నానం చేపించి బెడ్ పరుపు మీద ఇంట్లో పండబెట్టినా కూడా దాని బుద్ధి ఎక్కడికి వెళ్తుందండి? నువ్వు మంచి ఫాగ్ అంటే దాన్ని ఏమంటారు, స్ప్రే, మంచి స్ప్రే కొట్టి మంచి ఏసీ బెడ్రూమ్లో పందిని బాగా స్నానం చేయించి పెట్టినా కూడా దాని బతుకంతా, దాని ఆలోచన అంతా ఎక్కడుంటుంది? బురద గుంతలేకి ఎప్పుడు పోదామానే ఉంటుంది. కుక్కకేమి? కుక్క స్వభావం ఏంటంటే, తిన్నది అరక్కపోతే మళ్ళీ ఏం చేస్తుంది? అది కక్కేస్తుంది. అది కక్కేటప్పుడు మనం చూస్తే అయ్ కుక్క తినింది కూడా పత్తంగా అన్నట్టు కుక్క వచ్చి ఇంటి ముందర కక్కుతుందని మనం అనుకుంటాం. దానికి అరక్క కక్కి వేసిన తర్వాత మళ్ళీ తింటుంది. అది ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, 20వ వచనంలో చూడండి, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. అలాంటి వారి గురించి 21వ వచనములో ఏముందంటే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. 3 నెలలకు ఒక్కసారి అని మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం, కానీ 3 నెలలకి కూడా ఒక్క ఆత్మ రక్షణ పొందలేకపోతుంది. అంటే వింటున్నాం కానీ విడిచిపెట్టేస్తున్నాం, వింటున్నాం, చూస్తున్నాం, గ్రహించలేకపోతున్నాం. గ్రహింపు అనేది మన
అనుభవ జీవితంలోనికి రావట్లేదు. ఇంకేం చేస్తాం చెప్పండి? ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్న మనము సంఘముగా కూడి సువార్త చెప్పలేకపోతున్నాము, మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము, మరి దేవుని విషయంలో ఒక మంచి ద్రాక్ష చెట్టు వలె ఫలించలేకపోతున్నాం. వాక్యం విని ప్రయోజనం ఏముంది? వాక్యం విన్న తర్వాత ఇప్పుడు భోజనము తయారు చేసుకున్న తర్వాత భోజనాన్ని తింటే కడుపు నిండుతుందా? తినకపోయినా కూడా ఏం పర్వాలేదు, తినకున్నా కూడా కడుపు నిండింది అని అనుకుంటామా? ఏమా అమ్మోళ్ళు ఏమన్నారు? అయ్యా తింటే కడుపు నిండుతుందా, తినకపోతే కడుపు నిండుతుందా? అయ్యా వెనకాల ఉన్నోళ్ళు తింటే కడుపు నిండుతుందా, తినకపోతే కడుపు నిండుతుందా? మరి తిన్న తర్వాత కడుపు నిండుతుంది, కడుపు నిండిన తర్వాత బలం వస్తుంది, అది అనేక రకాలుగా పనిచేస్తుంది. మరి వాక్యం మనం విన్న తర్వాత మనలో ఎందుకు కార్యసిద్ధి కలగలేకపోతుంది అంటే మనం కూడా వాస్తవం చెప్పాలంటే మనం కూడా ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒక్కోసారి ఈరోజు మరి ఎంతమంది ప్రార్థన చేశారు, ఎంతమంది ఏడ్చారో, ఎంతమంది అబ్బో ప్రభు నాయనా అని గుండె కొట్టుకున్నారో మనకు తెలియదు. కానీ ప్రార్థన చేస్తుంటారు, అయ్యా ప్రభు నన్ను కుక్కను తండ్రి, కుక్క తిరిగినట్టు తిరిగినాను ప్రభు అని. ఇంకొంతమంది పందిని ప్రభు, పంది బొరలినట్టు బొరలినాను ప్రభు నన్ను అని ప్రార్థన చేస్తుంటారు. ఇక్కడే ఉన్నాము కానీ కొంచెం పైకి ఎదగలేకపోతున్నాం. పౌలు శీల బెరియాకు వస్తే ఈ బెరియా సంఘస్థులు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండి పౌలు చెప్పిన మాటలు, శీల చెప్పిన మాటలు అలా ఉన్నాయా లేదా అని ఏం చేశారు? వాళ్ళు పరిశీలన చేశారు. మీ దగ్గర ఎంతమంది దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయండి? ఒకసారి పైకి లేపండి. గ్రంథాలు ఉన్నవాళ్ళు దరిదాపుగా చాలామందికి బైబిల్లే ఉన్నాయి. మరి లేని వాళ్ళు, ఇప్పుడు బైబిల్ లేని వాళ్ళు, లేక ఉండి తీసుకొని రాని వాళ్ళు, బైబిల్ లేని వాళ్ళు చేయలేదండి. బైబిల్ లేని వాళ్ళు వెరీ గుడ్. ఒక్కరు ఇంకా మీరేం వెనక్కి చూడకండి. బైబిల్ లేని వాళ్ళు చక్కగా, ఇది మనకి ఒక బడి అండి. ఇది మనకు ప్రసంగం చెప్తుంటే మైండ్లోకి దూరట్లేదు. అప్పుడప్పుడు మీకు బాగా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. మాకు కూడా అవసరమే, మీకు కూడా అవసరమే. సో బైబిల్ ఉండి తీసుకురాని వాళ్ళు, బైబిల్ ఉండి తీసుకురాలేని వాళ్ళు, నిజంగానే బైబిల్ లేవు మీకు, ఓకే దేవునికి స్తోత్రం. కానీ బైబిల్ గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూస్తారా? కీర్తనల గ్రంథము 149వ కీర్తన. వారి చేతిలో ఏముందంట? విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది, ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. మరి ఎవరి చేతిలో బైబిల్ గ్రంథం లేదో వాళ్ళకి ఘనత లేదు. రెండంచులు కలిగిన ఖడ్గం అంటే వినే వాళ్ళని, బోధించే వాళ్ళని కటింగ్ చేసేది. రెండంచులు కలిగిన ఖడ్గం. మనం పాట పాడతాం కదా, ఏమని పాడతాం? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది కలిగించెననే పాట మనం అద్భుతంగా పాడగలుగుతాం. మంచి పాటలు పాడతారు, కాదనట్లేదు. కానీ ప్రియులారా, మన జీవితంలో ఇందాక అయ్యగారు అనేకమైన విషయాలు చెప్పాడు. సంఘము గురించి, సువార్త ప్రకటించే దాని గురించి, మరి ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి నేను మీకు ఇవన్నీ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం వింటున్నాం కానీ కార్యరూపం దాల్చట్లేదు. అందుకని గలతీ పత్రికలో పౌలు ఏమన్నాడంటే, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఆల్రెడీ ప్రసవించాడు ఆయన, ప్రసవ వేదన కలిగింది, మళ్ళీ ప్రసవ వేదన. ఎంతమందికి మీరు సువార్త చెప్పారు?
ఎంతమందిని రక్షణలో నడిపించారు. ఇంటిలోనే మనం గెలవలేకపోతున్నామే, బయట గెలవగలమా? సామెత ఏమన్నారు? ఇంట్లో గెలిచి రచ్చ గెలసాలంట. ఏమ్మా అమ్మోలు అయ్యోలు, ఇంట్లో గెలిచి ఏం చేయాలంట? బయట గెలవాలి. మరి ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్న మనం మన సంఘంలో, పోనీ గారెలు తిన్నే మనకు పక్కన ఉన్నటువంటి గారెలు తిన్నే సంఘంలో మీకు ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను. అయ్యగారులు ఇద్దరు కూడా నా దగ్గర వచ్చి నిలబడాలని మనవి చేస్తున్నా. గారెల దిన్నె నుండి వచ్చిన అధ్యక్షులు వారు, గత 2 రోజుల నుంచి అధ్యక్షులు వారు నడిపిస్తున్నారు. విజయ్ ముందుకు రావాలి. అలాగుననే సేవా పరిచర్యలో దేవుని సేవకునిగా మరి ఉన్నటువంటి సహోదరుడు అన్న సల్మాన్ బ్రదర్ ముందుకు రావాలని మనవి. ఎందుకు నేను ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనిషి కంటితో ఎప్పుడు కూడా మనిషిని చూడొద్దండి. మానవుని యొక్క కళ్ళతో చూస్తే మానవునిలో ఉండే లోపాలే గుర్తొస్తాయి. ఇక్కడ వైపు రా నాన్న. ఇప్పుడు బ్రదరు, ఇక్కడ విజయ్ దగ్గర నేను కొట్టను రాండప్ప, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఇప్పుడు పెసలదిన్నె గ్రామంలో అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనిషి కళ్ళతో చూస్తే నాలో ఉండే లోటుపాట్లు మీకు కనపడతాయి, మీలో ఉండే లోటుపాట్లు నాకు కనపడతాయి. కానీ ఆ ఉద్దేశంతో మీరు చూడొద్దండి. విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడాలి మనం. ఆయన దృష్టితో మీరు చూడండి. ఈరోజు సల్మాన్ అన్న గారు బ్రదరు పరిచర్యలో ఉన్నాడు. బ్రదర్ విజయ్ గారెల దిన్నె గ్రామంలో ఆ ఊరి గ్రామం తరపున, ఆ సంఘము తరపున ఇంకెవరైనా ఉన్నారా సువార్త చెప్పేవాళ్ళు అక్కడ? కదా, గట్టి చెప్పు. ఎవరు లేరే. ఇప్పుడు గారెల దిన్నెలో ఒక మొక్క మొలిచింది. సో ఇప్పుడు ఈ పెసల దిన్నె గ్రామంలో తాత కాలము నుండి నాయన వయసు ప్రస్తుతం అంటే తాత మొదటి తరం అనుకోండి, నాయన 2వ తరం, ఇప్పుడు ప్రస్తుతం నేను 3వ తరం. ఈ 3వ తరంలో ఉన్న మనం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను? 6 సంవత్సరాలు. మరి బ్రదరు 6 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సంఘములో వేయబడిన విత్తనం, సరే ఆయన ఎలాగో రక్షించబడ్డాడో, ఎవరు వాక్యం చెబితే ఆయన ప్రేరేపణ కలిగి ప్రభు పరిచర్యలోనికి వచ్చాడో, ఈయన వాక్యము ఎలాగూ ప్రేరేపణ కలిగి సేవలోకి వచ్చాడో, ఏ విధంగా ప్రేరేపించబడ్డాడో మనకు తెలియదు. అది వారి మనస్సాక్షికి, వారి అంతరాత్మకి తెలుస్తుంది. ఈరోజు మరి ఈయన పరిచర్యలో ఉన్నాడంటే కారణం ఏంటంటే, విన్న వాక్యము కార్యరూపము దాల్చి ఈ విధంగా ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్న సాధనం. అలాగనే గారెల దిన్నె సంఘములో కూడా ఈయన ఒక సాధనం. అంటే దానికి ప్రతిరూపం. విత్తనము వేసింది మొదలుకొని పెరిగి పెద్దై, విత్తనము వేసినది మొదలుకొని, మరి ఇప్పుడు ఈ విత్తనాలు, విత్తుతున్న విత్తనం దేవుని వాక్యం అయితే, విత్తువాడు దేవుని సేవకుడైతే, మరి ఆ విత్తనాలు మరి త్రోవ పక్కన పడ్డాయని వాక్యంలో ఉంది, ముళ్ళ పొదల్లో పడ్డాయని వాక్యం ఉంది, మంచినీళ్ళలో పడ్డా అని వాక్యం ఉంది. మరి ఇప్పుడు ఈ విధంగా వీరిద్దరు కూడా మరి ఏ భూమిలో పడింటే ఈ విధంగా వచ్చింటారు? త్రోవ పక్కన పడిన విత్తనం వాయ, ముళ్ళ పొదలలో పడిన విత్తనం వాయ, రాతి నేల పడిన విత్తనము బాయ, మరి మంచి నేలలో పడిన విత్తనం. మరి గారెల దిన్నెలోనూ ఒకటి, పెసల దిన్నెలోనూ ఒకటి, 2 విత్తనాలు ఉంటే సరిపోద్దా? మరి ఏం చేస్తున్నాం మనం? అయ్యగారేమో సంఘము సువార్తను ప్రకటించాలని ఎంతో గొప్పగా ఆత్మ ప్రేరేపణ కలిగి వాక్యం చెబుతుంటే, మనం సంఘముగా కూడుకుంటే ఏం చేస్తున్నాం? సంఘములో సహవాసం ఉన్నది అంటే, సంఘములో వాక్యం వినబడుతుంది అంటే ఏం చేయగలుగుతున్నాం మనం? చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయ్యా మీరు ఇద్దరు కూర్చోండి, నిండా వందనాలు మీకు. వాక్యం విన్న తర్వాత ఏం చేస్తున్నాం మనం? అన్నం తిన్న తర్వాత కడుపు నిండుతుంది, అమ్మయ్య అంటాం.
మరి వాక్యం విన్న తర్వాత, సువార్తనికి వినపడిన తర్వాత ఏం చేయగలుగుతున్నాం మనం? నేను ఇప్పుడే కృపావరం కొడుకుతో మాట్లాడాను, సల్మాన్తోనే. ఒరే బాబు, నీవేమైనా తర్బీదు పొందగలవా బైబిల్ గురించి అని అంటే, సరే పెదనాన్న అన్నాడు. ఎందుకు నాకు ఆ ప్రేరేపణ వచ్చింది, అడిగాను. సరే అన్నాడు. సరే, నేను నిన్ను ఒక ట్రైనింగ్ సెంటర్లో వదిలేస్తాను, ఉండి ట్రైనింగ్ చేస్తావా, దేవుని గురించి తెలుసుకుంటావా అంటే ఓకే అని అన్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను అని అంటే, నేను అనుభవిస్తున్నటువంటి ఆనందం, రక్షించబడిన తర్వాత నీకున్న అనుభవం మరి ఒక వ్యక్తిని రక్షించాలి. నేను రక్షించబడిన తర్వాత 1997 సంవత్సరంలో పార్కర్ తాతగారి వెంబడి నేను వెళ్ళాను. అప్పుడు మందిరం ఇలా లేదండి, పాత మందిరం. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు దైవదిన రోడ్డుకి నడుచుకుంటూ వెళ్ళాను. అంటే నా అనుభవంలో ఉన్న మాట చెప్తున్నా. 1997 సంవత్సరంలో హైదరాబాద్కి వెళ్ళాలని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. నేను పార్కర్ తాతగారు ఇద్దరు హైదరాబాద్ చేరుకున్నాం. నేను అక్కడ రక్షణ పొందాను. 1 సంవత్సరం వరకు మందిరంలో పరిచర్య చేశాను, సేవకునికి పరిచర్య చేశాను. నేను మారు మనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను. ఇంత చిన్న వయసులో బాప్తీసం తీసుకోవడం, నీవేరా బాబు, నువ్వు ఉంటావు ఊడుతావు కూడా తెలియదు అన్నారు నన్ను. అక్కడ అయిపోయిన తర్వాత, బాప్తీసం అయిన తర్వాత 3 నెలలు నేను తర్బీదు పొందాను. 3 నెలలు తర్బీదు పొందిన తర్వాత, ఎండాకాలం అయిన తర్వాత మళ్ళీ శంషాబాద్లో బైబిల్ కళాశాలకు నన్ను పంపించారు. అక్కడ నాకంటే పెద్దవాళ్ళు, వయసులో వెనకాల వయసులో పెద్దలు, ఇక్కడ వెనకాల వయసులో పెద్దలు ఉన్న వాళ్ళు, అంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. నేను ఎలా ఉన్నానంటే సుట్రకాలస్తే కొట్టుకొని పోయి వాడిని లాగున్నా. వీడు ఎక్కువ రోజులు ఉన్నాడు ఇక్కడ అని అన్నారు నన్ను. ప్రిన్సిపాల్తో సైతం నన్ను ఎగతాళి చేశారు. నేను కూడా ఇంటికి వెళ్ళొద్దాం అనుకున్నా, పారొద్దాం అనుకున్నా, కానీ ప్రభువు నిలబెట్టాడు. 3 సంవత్సరాలు తర్బీదు నేను పొందాను. 3 సంవత్సరాలు అనేకమైన విషయాలు నేర్చుకున్నాను. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1 సంవత్సరం ప్రాక్టికల్గా సువార్త చెప్పడానికి నక్సలైట్ల ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతం నల్గొండ అనే, అప్పుడు ఇంకా సమైక్య రాష్ట్రం, నల్గొండ జిల్లాలోనికి ప్రభు నన్ను పంపించాడు. క్రైస్తవులు లేని గ్రామాలు 5 గ్రామాలు, ఒక సైకిల్ ఇచ్చారు. 5 గ్రామాలలో నేను సేవ చేశాను. 5 గ్రామాలలో ఈరోజు 3 గ్రామాలలో కనీసం 30 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఆ 30 మందిలో 3 సహోదరులు తీర్మానం చేసుకొని రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తీసం తీసుకొని ఈరోజు హైదరాబాదు ప్రాంతంలో పెద్ద ఆ సంఘాలలో, హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర సనత్ నగర్లో ఒక సహోదరుడు, ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక సహోదరుడు, కుర్మిద్దా అని ఒక సహోదరుడు, సుమారుగా 200-300 కుటుంబాలు ఉండే సంఘాలలో వారు సేవకులుగా ఉన్నారు. 4 సంవత్సరాలు తర్బీదు పొంది ఈరోజు వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఒక సాక్ష్యం, ఒక యోహాను బ్రదర్ గనక మా దగ్గరికి రాకపోతే మేము రక్షణ పొందేవాళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను ఏం చెబుతున్నాను మీకంటే, వాక్యం వింటున్నాము కానీ అది ఫలించట్లేదు. ఈ సువార్త ఎక్కడ చెప్పగలం మనం? సువార్తను చెప్పే సంఘముగా మనం ఎదగాలి అంటే ఒక్కసారి మనం ఏం చెయ్యాలో, ఏ స్థానంలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంతంలో, బెంగళూరు ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో నా తోటి జత పని వారు ఉన్నారు, నా సహోదరులు. 4 రాష్ట్రాలలో నా సహోదరులు సేవ చేస్తున్నారు. నా ద్వారా రక్షింపబడిన వ్యక్తులు, దేవుడు నన్ను అలా వాడుకున్నాడు. నాకు ఒకటే సంతోషం, నా ద్వారా 4 యవనస్తులు రక్షించబడ్డారు, 4 సేవకులుగా ఉన్నారు, సేవ చేస్తున్నారు అని. అలాంటిది మోసయ్య తాత కాలములో నుండి ఇమ్మానుయేలయ్య గారి కాలములో ఎంతోమంది సేవకులుగా మీ మధ్యలో కనిపిస్తున్నారు. ఆయన ద్వారా చదువు నేర్చుకొని విద్య లేని వాళ్ళు, మరి జూలకల్లో ఉండి, పెసలదొండలో ఉండి ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్న వాళ్ళు ఈరోజు సంఘ కాపరులుగా, సేవకులుగా మీ మధ్యలో మీకు కనపడట్లేదా? మరి సంఘముగా వాక్యం వింటున్న మనలో ఎందుకు కార్యసిద్ధి కలగట్లేదు? లోపం ఎక్కడుంది?
నది కైరవాడి గ్రామంలో ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది. పెళ్లి చేసుకున్న వెంటనే ఆ ఊరికి నన్ను పంపించాడు నాన్నగారు. అక్కడ కొంతకాలం సేవ అయిన తర్వాత చిన్న కొత్తులకి వెళ్ళాను. అక్కడ దరిదాపుగా 8-9 సంవత్సరాలు సేవ అనుభవంలో ఉన్నాను. కొన్ని ఆత్మలను రక్షించాను. అక్కడ నుండి ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం అవుతుంది నందవరం MBCOను సంఘంలో ఇక్కడ ఉన్న దైవజనుల సహకారం ద్వారా అక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. దానికి సాక్ష్యం ఇక్కడ వినోదయ్య గారు కూడా ఉన్నారు, అక్కడ రామచంద్ర రెడ్డి గారు కూడా ఉన్నారు. అవునా కాదా సార్? అక్కడ నందవరంలో సేవకులు లేరని కాదు, ఉన్నారు. నెలకొక్కసారి ఆరాధన ఉంటే ఈరోజు ప్రభు కృప వల్ల దైవజనుల సహకారం వల్ల ప్రతి ఆదివారం ఆరాధన, సుమారుగా 100 మందికి పైన ఆరాధనలో పాలు పొందుతున్నారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రక్షణ బాప్తీసాలు సుమారుగా 60-70 మంది. రేపు ఉదయం కూడా బాప్తీసాలు ఉన్నాయి. హల్లెలూయా. మనకు బాప్తీసం అంటే పెండ్లి నాడే బాప్తీసం. సరే, ఏది ఏమైనా ఏ స్థితిలో ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. 3 నెలలకు ఒక కూడిక పెడితే కనీసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలకి ఒక్క చొప్పున లెక్కేస్తే 3 నెలలకి 3 ఆత్మలు, 3 ఆత్మలు వద్దా? ఆది అంటే మేము ఏదో ఇక్కడ గొప్పలు చెప్పుకోవట్లేదు. మనం యేసు ప్రభు వారి గాడిదలం. మేము ఆయన నమ్ముకున్నందుకే మాకు ఘనత. అందుకే మీకు వాక్యం చెబుతున్నాం. ఈరోజు నేను మిమ్మలను మాత్రమే ఉద్దేశించి జ్ఞాపకం చేయట్లేదు. ఇక్కడున్న చాలామంది తల్లిదండ్రులు, వారి పిల్లలు, వారి కుమారులు, కుమార్తెలందరూ కూడా న్యాయాధిపతుల గ్రంథంలో యొప్తా కుమార్తె, యొప్తా దేవునికి తీర్మానం చేసుకుంటే యొప్తాకు తెలియకుండా యొప్తా కుమార్తె తీర్మానం చేసుకున్నది. యొప్తా ఏమని తీర్మానం చేశాడు? నేను దేవుని శత్రువులకు, దేవుని ప్రజలకు శత్రువులుగా ఉన్న అమ్మోనీయులను నిశ్చయముగా యుద్ధములో నేను విజయం సాధిస్తే, వాళ్ళందరినీ చంపేస్తే, నా ఇంటి ద్వార బంధాల నుండి ఏదైతే నన్ను ఎదుర్కొంటాదో దానిని నేను నీకు దహన బలి అర్పిస్తానన్నాడు. అతనికి తెలుసు ఉండేది ఒకటే ఒక బిడ్డ అని. దేవునికి తీర్మానం చేసుకున్నాడు. అమ్మోనీయులను అందరిని కూడా నాశనం చేశాడు. యుద్ధంలో విజయం సాధించాడు. దేవుడు అతని పక్షాన ఉన్నాడు. యుద్ధంలో విజయం సాధించి తన ఇంటికి తిరిగి వస్తుంటే తన కుమార్తెకు తెలిసిపోయింది, మీ నాన్నగారు యుద్ధంలో విజయం సాధించాడు అనేసరికి కుమార్తె తంబురలు, వీణలు, అన్ని మేళ దాళాలు తీసుకొని తండ్రిని ఎదుర్కోవడానికి వెళ్తే, మీరు ఇంటికి వెళ్ళి చదవండి యొప్తా గ్రంథం 11వ అధ్యాయంలో. ఎప్పుడైతే ఆ తండ్రిని ఎదుర్కోవటానికి కుమార్తె వెళ్ళిందో, ఆ కుమార్తెను చూసి తండ్రి ఏం చేశాడు తెలుసా? తల్లడిల్లిపోయాడు. కుమారి, నీవు నన్ను బహుగాకరంగా చేసేటివి, తల్లడింపజేయ వానిలో నువ్వు ఒక్కదిగా నన్ను ఇలా తయారు చేశావు. నేను దేవునికి మాట ఇచ్చాను, మాట నేను వెనక్కి తీసుకోలేను అన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 29-30 వచనం చూడండి. యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించెదను. ఈ విధంగా అయిపోయిన తర్వాత యుద్ధములో విజయం సాధించాడు. ఇప్పుడు 36వ వచనం చూడండి. 36వ వచనంలో అంతకంటే ముందు 34వ వచనం చూడండి. యొప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. ఆ తర్వాత ఏమంది? 35వ వచనంలో, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. ఆ తర్వాత మాట, నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను. హల్లెలూయా.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. అబ్బా, బిడ్డతో అంటున్నాడు, నేను దేవునికి మాట ఇచ్చానన్న తర్వాత ఏమయ్యింది? 36వ వచనం చూడండి ఇప్పుడు. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా. ఏమంటుంది బిడ్డ తండ్రితో? ఏమ్మా, ఆడబిడ్డలు బాగా వినండి, మగ బిడ్డలు కూడా మీరు బాగా వినండి, యవనస్తులారా, యవన బిడ్డలారా. ఆ తండ్రి దేవునికి మాటిస్తే కుమార్తె తండ్రికి మాటిస్తుంది. నా తండ్రి, నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా? నీ నోటి నుండి మాట బయలుదేరిందా? అయితే నీ నోటి మాట ప్రకారంగానే నాకు చెయ్యి. చెప్పగలమా ఈ మాటలు మనం? తండ్రి మాటను ధిక్కరించకుండా బలి అర్పిస్తానన్నా, దహన బలి అర్పిస్తానన్నా ఈ బిడ్డ తండ్రి మాటకు లోబడింది. ఈరోజు వాక్యం వింటున్న మనం తీర్మానము లేని జీవితం. మనుషులం, రోగాలు వస్తాయి, పోతాయి, సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు. నీ కష్టం, నా కష్టం, అందరికి కష్టాలు ఉంటాయి. కానీ ఈ కష్టాల కొలిమిలో ప్రభువుని గణపరచాలి, ప్రభువుని స్తుతించాలి. మరి మన తీర్మానం ఏంటి? సువార్తను ప్రకటించే సంఘముగా ఎదుగుదామా? ఆత్మలను రక్షించే సంఘముగా మనం ఎదుగుదామా? లేకపోతే పెద్దలు అన్నారు, ఎక్కడేసినావురా గొంగడంటే అక్కడే. ఏమ్మా అయ్యా, గోనె పట్టలని తీసుకొని పోయి అలమారలో పెట్టుకుంటామా? బుద్ధి లేనోడా, గోనె పట్టలు ఎవరైనా అలమారలో పెడతారా? మంచి బట్టలు, మంచి శారీలు అన్నీ అలమారలో పెట్టుకుంటాం. మరి ఆలోచించండి. బోధ చేయడం పెద్ద కష్టం కాదు, బోధకు తగినట్టుగా నడుచుకోవడం చాలా గొప్ప విషయం. వినే మీరు ఎంతో ధన్యులని నేను జ్ఞాపకం చేస్తున్నా. మందిరము లేని వాళ్ళు ఉన్నారు, సేవకుడు లేని వారు ఉన్నారు. మీకు మందిరం ఉంది, సేవకుడు ఉన్నాడు, సహవాసం ఉంది. మరి ఏంటి మీ తీర్మానం? ఆ తల్లి అంటుంది, ఆ బిడ్డ అంటుంది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. చంపుతానని మాట ఇచ్చావా? చంపేసాయి. మరి రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ముగిస్తున్నానండి. దరిదాపుగా 15 నిమిషాల సమయం ఎక్కువైంది. ఈ రాత్రి 3 నెలలకు ఒకసారి కూడికలు ఏర్పాటు చేసుకుంటున్న మీరు వచ్చి విని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త  దయచేసి మీరందరూ దేవుని వాక్యంలో ఆత్మీయంగా ఎదగాలని మా ప్రయాస, మా ప్రార్థన, ఇక్కడున్న దైవ సేవకులందరి యొక్క ప్రార్థన. మరి ఇమ్మానుయేల్ అయ్య గారు ఎంతగానో ప్రయాసపడి భారము కలిగి ప్రార్థనాపూర్వకంగా, నేను ఎన్నడూ కూడా, మీరు గమనించారో లేదు కానీ ఇక్కడ మీటింగ్ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా కానీ నేను ఈ విధంగా 3 రోజులు వరుసగా రాలేదు. కానీ ఈరోజు మొన్నటి దినమందు, నిన్నటి దినమందు, ఈరోజు మీ మధ్యలో ఉన్నాను. ఎందుకనంటే నా తండ్రి చెప్పిన మాట నేను వినాలి. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మీరు ఆత్మీయంగా ఎదగాలి. నీ వచ్చినప్పుడు రానుపోను ఖర్చులకి సంఘం ఏమి ఇయ్యకపోయినా పర్వాలేదు, నువ్వు రా, పని చేయి అన్నాడు. కానీ ఈరోజు మీటింగ్స్ కొరకు నేను ప్రత్యేకంగా సమయం కల్పించుకొని మళ్ళీ వచ్చాను. నాకు ఎన్నో పనులున్నాయి. అంటే మీకు పని లేదని నేను చెప్పట్లే, మీకీ పనులున్నాయి. రోడ్ల మీద తిరిగేవానికి పిచ్చోని కూడా పని ఉంది. ఎలా? చివరిగా వాక్యములు ఉన్న మాట చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో
అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని ఏం చేయమన్నాడు? ఫలాలు ఫలించని చెట్టుని, ఒకవేళ మన పొలంలో కొబ్బరికాయ చెట్టు వేసి ఉంటాం, ఒక 10 ఏండ్లు ఏంటది పెరిగింది, కొబ్బరికాయలు కాయలేదనుకో, ఆ చెట్టుని ఏం చేస్తారమ్మా? అయ్యా ఏం చేస్తారు? అలాగే పెడతారా? పోనీ ఇంకా మంచి మామిడి చెట్లు ఉంటాయి అనుకోండి, పొలమంతా వేసి ఉంటాం అనుకోండి, ఒక్కొక్క లైను మామిడి పండ్లు 2-3 ఏండ్లు అయిన తర్వాత పెద్దగా 5వ సంవత్సరంలో కాపు వస్తుంది అనుకో, అది కాపే రాలేదనుకో, ఆ చెట్లను ఏం చేస్తారు మీరు? అయ్యా ఏం చేస్తారు? అందరు రైతులే కదా, ఏం చేస్తారు? నరికేస్తారు. అలాగని ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే, ఆ యజమానుడు తోటమాలతో చెబుతా ఉన్నాడు, ఇదిగో ఈ చెట్టును దాని సమయం వచ్చినప్పుడు పండ్లను నేను వెతుకుతున్నాను కానీ 3 ఏండ్ల నుండి చూస్తున్నా ఇవి ఫలాలు ఫలించట్లేదు, కానీ దేవుడు మనల్ని 40 ఏండ్ల నుంచి చూస్తున్నాడు ఇక్కడ. మరి మిమ్మల్ని ఏం చేయాలి? నన్ను ఏం చేయాలి? మనల్ని ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? ఆయన తలుసుకుంటే ఆయన రాకడలో కొండలు సైతం పర్వతాలు సైతం మైనము వలె కరిగిపోవును. ఆయన ఉగ్రతకు నువ్వు సహింపగలవా? ఆయన రాకడ ఎదుర్కొనగలవా? అంత దమ్ము ధైర్యం మనలో ఉందా? ఉంది. ఎప్పుడు తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ప్రకారముగా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నా. ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు, మారు మనసు పొందినవాడు, పాపక్షమాపణ పొందినవాడు, పశ్చాత్తాపపడి బాప్తీసం తీసుకున్నటువంటి వాడు. అంతెందుకు ఈరోజు ఉదయం మనము సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 2వ మాట ఏముందండి? అమ్మా ఏమైంది? వెంటనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. మరి మన పరిస్థితి ఏంటి? 2-3 సేవకులు వచ్చి 3 నెలలకు ఒకసారి వచ్చి, ఆ ప్రతి ఆదివారం సేవకులు వచ్చి, మధ్యలో సేవకులు వచ్చి వాక్యం చెబుతుంటే కూడా మనకు చెవింగ్ ఎచ్చక కావట్లేదు. ఫిట్స్ వస్తే ఏం చేస్తారండి? అది వాయిలేస్తే మీకేం చేయాలంటే యాప కొమ్మలు తీసుకొని కాల్సాల, మీకు ఒక్కొక్కరు చెవులు కాల్సాల. మీకు మొబ్బు పట్టే మనం వాక్యం వింటున్నాం కానీ ఉడక లోపల ఉడక బాగా కొత్త ఉడకబెట్టి బట్టలు తడిచిపోయినాక బయటకు వచ్చినప్పుడు గాలి వస్తుంది అనుకోండి చల్లగా, అప్పుడు ఏమంటారు మీరు? అమ్మా ఇంత మంచి గాలి కదా, గాలి ఊరకనే రాలే, దేవుడు చెప్పాడు నా ప్రజలకు నువ్వు గాలి విసరాలని. సూర్యుడు తన పని తాను చేస్తున్నాడు, చంద్రుడు తన పని తాను చేస్తున్నాడు, నక్షత్రాలు వాటి పని అవి చేస్తూ ఉంది. గాలి, ఈ శ్వాస ఆగిపోతే ఈ గాలి కాదు, లోపల హాస్పిటల్ ఏసీలో పండబెట్టి నోట్లో ముక్కులో పైపులు పెట్టి దాని మీదకి పోయినామంటే ఇంక పని అయిపోయినట్టే. ఈ గాలి ఉన్నంతసేపు నువ్వు బ్రతుకుతావు, లోపల అవయవాలు పాడైన తర్వాత నోట్లో ముక్కులో. నేను అమ్మకి కల్లార చూశాను స్టార్ కేర్ హాస్పిటల్లో. మాయమరాజు, రాజేష్ వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు, ఇంటి దగ్గర పరిచర్య చేశారు. ఇందిరజ తర్వాత రత్నమ్మ వీళ్ళందరూ కూడా, మేమంటే దూరంలో ఉంటాం పరిచర్య నిమిత్తం, కానీ వాళ్ళు బాగా అనుభవించారు. కానీ ఆఖరి రోజు రాత్రి అమ్మ ఉదయకాలం ప్రాణం వెళ్ళిపోతుందన్న సమయంలో ఉదయం నేను అక్కడికి వెళ్ళాను. అప్పటికే రాత్రి పెట్టేశారు, బావా అవన్నీ ఆక్సిజన్ నువ్వు లోపల పెట్టేశారు లేకపోతే కష్టం అంటే, సరే అని పెట్టేశారు. నోట్లో పెట్టారు, ముక్కుకు పెట్టారు. తెల్లారుజామున ఉదయం వెళ్ళి మాట్లాడాను, అమ్మా అనే అన్నా. ఇలా నా వైపు తిరిగి కళ్ళ నిండి నీళ్ళు కార్చి, అదే ఆఖరి శ్వాస. నేను ఎందుకు ఈ రాత్రి చెబుతున్నానంటే, నీ దేహములో దీపం మారిపోకముందే ప్రభు వైపు చూడు. నీలో ఈ దీపం వెలుగుతుందంటే అది దేవుడే. ఇక్కడ యజమానుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? యజమానుడు తోటమాలితో అంటున్నాడు, 3 ఏండ్ల నుండి నేను పండ్లు వెదకవచ్చుదని కానీ ఏమీ నాకు దొరకలేదు కనుక, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని ఏం చేయమంటున్నాడు? నరికివేయి. నరికేసిన తర్వాత దండకేస్తారు. ఎండాకాలం అంతా దండనంతా క్లీన్ చేసి మళ్ళీ ఏం చేస్తారంటే అగ్గిపుల్ల తీసి గీసేస్తారు. అప్పుడు ఏమైపోతుంది? కాలిపోతుంది. కాలిపోయి ఏమవుతుంది? బూడిదైపోతుంది. ఆ బూడిదైనా పనికి వస్తుంది కానీ మనం పనికి రాము.
ఈ లోక విషయంలో. అందుకని ఆత్మ చావదు, అగ్ని ఆరదు, యుగ యుగములది మండును. ఆత్మ చావదు, అగ్ని ఆరదు, యుగ యుగములది మండును. కనికరము ప్రేమోదయా అక్కడుండదు అప్పుడు. ఓ మానవుండా, కరుణగల కంఠంబుతో కన్నీరు విడచుచు పిలిచెను పరమారక్షకుండు ఆ యేసు ప్రభువు. కన్నుగానని లోకయాత్రతో చేరవు మోక్షానికి. నిత్యముండు యేసు ప్రభువును నమ్ముకొనుము, ఇక్కడ క్షణభంగురమగు బ్రతుకును చేసుకొనుము నిత్యము. అప్పుడు తోటమాలితో యజమానుడు మాట్లాడుతుంటే తోటమాలి ఏమన్నాడో మీరు చూడండి ఒక్కసారి. 8వ వచనములో, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నీవు చెప్పకముందే దాన్ని నేనేం చేస్తాను, నరికేస్తాను. మరి నన్ను ఏం చేయాలి దేవుడు? ఫలాలు ఫలించకపోతే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టి తీర్పు తీరుస్తున్న సందర్భంలో ఎడమ వైపున ఉన్న వారిని చూచి కుడి వైపున ఉన్న వారిని చూచి ప్రభు చెబుతా ఉన్నాడు, తీర్పు తీర్చే సమయంలో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యంలోనికి వెళ్ళండి అని కుడి వైపున ఉన్న వాళ్ళతో చెప్పినప్పుడు, ఎడమ వైపున ఉన్న వారితో ఏమన్నాడు, నా తండ్రి చేత శపింపబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. మరి నీది కుడివైపా ఎడమవైపా? ఏ గుంపులోన ఉన్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులోన ఉన్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. జాగు చేయక వేగమేలుకో, జాగు చేయక వేగమేలుకో. ఏ గుంపులోన ఉన్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో సంఘమును సువార్త ప్రకటించే సంఘముగా మనం ఎదుగుతున్నామా? సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఎదుగుతున్నామా? లేక వాక్యం విని విడిచిపెట్టే వారంగా మనం ఎదుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. యజమానుడు అన్నాడు, ఎందుకు ఈ సమయం వృథా కావాలి? ఎందుకు ఈ 3 నెలలు వృథా కావాలి? ఎందుకు 40 ఏళ్ళు వృథా కావాలి? ఈ చెట్టు వల్ల భూమి ఎందుకు వృథా కావాలి? మన ప్రయాస ఎందుకు వృథా కావాలి? అది ఫలాలు ఫలించట్లేదు, దాన్ని నరికివేయంటే తోటమాలి అడుక్కుంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం దాన్ని వండనివ్వు, నేను ఎరువు వేస్తా, దానికి కావాల్సిందంత పెడతా, ఈ సంవత్సరంలో ఫలాలు ఫలిస్తే సరే, లేకపోతే నీకంటే ముందుగా నేను నరికి వేస్తా. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుండి మోసే నాయకత్వంలో నడిపిస్తున్నప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు చూసి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, మోసేకు వ్యతిరేకంగా మాట్లాడారు. దేవునికి కోపం వచ్చి అన్నాడు, అయ్యా మోసే, ఈ ప్రజలందరినీ నేను నాశనం చేస్తా అంటే మోసే దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. ప్రభువా, నీవే గనక అలా చేస్తే, వారి దేవుడు చేతకాని వాడని అరణ్యంలో వారిని తీసుకుని వెళ్ళి చంపాడని నీ నామానికి మహిమ రాదు ప్రభు అని మోసే దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. ఇక్కడ యజమానునికి తోటమాలి అడ్డుపడ్డాడు, అయ్యా ఒక్క సంవత్సరం ఉండనివ్వని. ఈ రాత్రికాల సమయంలో దేవుని పక్షాన, దేవుని సేవకులముగా మీ అందరి పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ఈ రాత్రి నీకు ఆఖరి కొడికేమో, ఇదే చివరి దినమేమో. గుర్తుంచుకోండి, ఏదో మిమ్మల్ని బెదిరించాలని కాదు, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, వాక్యం చెబుతున్నమాట. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్న మనం ఏం చేయగలుగుతున్నాం? ఆధ్యాత్మిక జీవితంలో శారీరకంగా పక్కన పడాయి, కష్టపడు, పని చేసుకో, సంపాదించుకో, చదువుకో, ఉద్యోగం చేసుకో, అవన్నీ దేవుడు వద్దనలేదు. కానీ ఎంత సమయాన్ని దేవునికి ఇచ్చి, ఎన్ని విధాలుగా నువ్వు దేవునితో కలిసి నడుస్తున్నావు, దేవునితో కలిసి బ్రతుకుతున్నావు, ప్రభు కొరకు ఏ విధంగా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు? చివరిగా తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటూ అయిపోయింది. ఈరోజు గుడ్ ఫ్రైడే అయిపోయింది, రేపు శనివారం అయిపోను, ఆదివారం తెల్లవారుజామున లేచినాడురా ఏంట పండగ. అందరు పండగ చేసుకుందామండి సంఘంలోనా?
పండగ, పునరుత్థాన పండగ. అయ్యగారు పాట పాడాడు, అయ్యగారు కూడా అదే పాట పాడాడు. ప్రేరేపణ అది, ఎందుకంటే ఆయన సమాధిలో లేడు కాబట్టి. మరి రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుని సంగమా, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు బ్రతికామంటే అది మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు. దట్ ఈస్ గాడ్స్ గ్రేస్, దేవుని కృప. నువ్వు బ్రతకాలంటే దేవుని కృప. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సువార్తను ప్రకటించే సంఘముగా నువ్వు ఎదుగుతావా? వ్యక్తిగతంగా ఆత్మను రక్షించే ఒక సేవకునిగా నువ్వు సిద్ధపడతావా? యుద్ధములో సైనికుని వలె దేశాన్ని నలుమూలల కాపాడడానికి రాత్రి పగళ్ళు ఎలా ప్రయాసపడతాడో, దేవుని ప్రజలను పాపములో నుండి విడిపించడానికి ఒక యెఫ్తా వలె తీర్మానం చేసుకుంటావో, లేక యెఫ్తా కుమార్తె వలె ఒక ఆడబిడ్డ తీర్మానం చేసుకుంటా? ఒకసారి ఆలోచించండి. ఏంటి నీ నిర్ణయం? ఏంటి నీ తీర్మానం? కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నా. అయ్యగారే ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ లేచి నిలబడదాం. ఒక్క నిమిషము అందరూ లేచి నిలబడదాం. చెప్పబడిన యొక్క మాటలు మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని రోజులు ఇలాంటి జీవితం, మారు మనసు లేని జీవితం, దేవుని కొరకు ఒక పనికొచ్చే పాత్రగా నువ్వు వాడబడాలని చెప్పేసి దేవుడు ఎంత చక్కగా మరి దైవ సేవకుల ద్వారా మాట్లాడి ఉన్నాడు. నీవు సువార్త ప్రకటింపబడకపోతే నీకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజే నీ ప్రాణం అడిగితే నీ సంపాదన ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించవా? దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మరణము రుచు చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణము రుచు చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. వాక్యము కొరకు మన మధ్యలో ఉన్నటువంటి దేవదానమన్న గారు ప్రార్థన చేస్తారు. ఎత్తబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయాల్లో ఫలించులాగున. తండ్రి నీకు వందనాలు. మీ ఆత్మ చేత మీ దాసులు మీరు బలపరిచి మాకు ఏది అవసరమో అది మీరు సంపూర్ణంగా మీరు మాకు తెలియజేశారు. నీకు వందనాలు తండ్రి. మేమందరం కూడా నీ సువార్తను ప్రకటించాలని మరొక్కసారి మరి నీ దాసుడైన నాకు ప్రత్యేకముగా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. మేమందరం కూడా బాధ్యతను తెలుసుకొని సువార్తను ప్రకటించడానికి మీ కృప దయచేయండి.
ఇక్కడ చేరిన వారందరికీ మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయి. రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా ఎదిగింపు చేయండి. మీ దాసులు ఇంకా మీ మహిమ కొరకే గొప్పగా మీరు వాడుకునండి. మరలా ఈ సమయంలో మేము ఈ కార్యక్రమం ముగించుకొని వెళ్తుండగా క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళండి. సంఘమును, సంఘ పెద్దలను అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.